సంఘ కాపరైన మా దైవజనుడికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. ఈ చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే 1 year బ్యాక్ నుంచి నేను హోలీ స్పిరిట్ పవర్ రివైవల్ సెంటర్ అనే చర్చికి వెళ్ళేదాన్ని. హాస్టల్ ఉన్నప్పుడైతే అంటే మా ఫ్రెండ్స్ కూడా ప్రేయర్కి వెళ్ళేవారు, నన్ను కూడా రమ్మని చెప్పేవారు. కానీ వాళ్ళతో నేను ఒకటి చెప్పేదాన్ని, నాకేమీ రాదు, పాటలు పాడడం రాదు, వాక్యం చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదు. ఎలా రావాలి అంటే నువ్వు వస్తే నీకే అన్నీ వస్తాయిలే రా అనేవారు. అప్పటి నుంచి అలా చర్చికి వెళ్ళేదా అంటే అక్కడ గ్రూప్ ప్రేయర్స్ అవి అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళి అలా పాటలు పాడడం, ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదవడం అలా నేర్చుకున్నాను. అస్సలు హెల్త్ సపోర్ట్ చేసేది కాదు, ఫిట్స్ ఉండేది, బ్రెయిన్ ఫిట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు. అలా ఈ చర్చికి వెళ్ళినప్పటి నుంచి దేవుడా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు అని అడిగాను. హలో అన్నయ్య సాక్ష్యం చెప్తుంది శ్రవంతి. హలో బ్రెయిన్ ఫిట్స్ ఉండేది, ఎక్కడ పడితే అక్కడే పడిపోయేదాన్ని, చాలా భయం వేసేది. అలా చర్చికి వెళ్ళినప్పటి నుంచి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవి ఏమీ వద్దని అడిగేదాన్ని. అలాగే దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అస్సలు ఫిట్స్ అనేది లేకుండా చేశాడు. తలనొప్పి ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో స్ట్రెస్ ఎక్కువ టెన్షన్గా ఫీల్ అయినప్పుడు తలనొప్పి వస్తుంది. ఎప్పటికప్పుడే తలనొప్పి వచ్చి ఫిట్స్ వచ్చి పడిపోయేదాన్ని. అలాగా మా అన్ని పాస్టర్ అని పిన్ని వాళ్ళు కూడా ప్రేయర్ చేసేవారు నా కోసం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమనేసి. తర్వాత 3rd సెమ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమొచ్చి ఆ రోజు కూడా ఇలాగే ఇయర్ నొప్పి, ఇయర్ పెయిన్ బాగా వచ్చేసి అస్సలు ఎగ్జామ్ రాయలేకపోయాను. చెవి నొప్పి బాగా వచ్చి అసలు ఎగ్జామ్ రాయలేకపోయాను. మా లాస్ట్ టైం సమ్మర్ సీజన్కి అయితే నేను అసలు ఎగ్జామ్ రాయలేనేమో. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 10కి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరూ నాతో ఉండిపోయారు నాకు బాగాలేదనేసి. నాకు భయం వేసి చాలా ఫెయిల్ అయిపోతానేమో. అసలు ఆ మూమెంట్లో నేను ఎగ్జామ్ ఏం రాసానో కూడా తెలీదు. నేను ఎగ్జామ్ రాస్తాను, ఇంకా ఏదైనా దేవుడా నీ చెప్తాం, ఫెయిల్ అయినా పాస్ అయినా దేవుడా ఇంక నీ చెప్తాం కానీ వదిలేసుకున్నాను. కానీ 32కి అవుట్ ఆఫ్ 32 పేపర్స్ అయితే అటెంప్ట్ చేశాను. అంటే ఒకవేళ ఏమి రాకపోయినా ఈ రాసినానికైనా పాస్ చేస్తారేమో అని చిన్న ఆలోచన మీద. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. ఇంక నేను ఫెయిల్ అయిపోతాను, నేను చూసుకోను, నాకు ఎందుకురా బాబోయ్ అనుకొని ఇంక అలా సైలెంట్గా ఉండిపోయాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ రిజల్ట్ చూసి నువ్వే క్లాస్ ఫస్ట్ వచ్చావు, నువ్వే కాలేజ్ ఫస్ట్ వచ్చావు, చూసుకో, నువ్వు భయపడుకొని చెప్పారు. అప్పుడు చూసుకున్నాను నిజంగా అంత మార్క్స్ వచ్చాయంటే నేను నమ్మలేకపోయాను. ఏ సబ్జెక్ట్ కోసం అయితే భయపడ్డానో దానికే అవుట్ ఆఫ్ 10 వచ్చాయి. చాలా భయపడ్డాను. కానీ అంత భయపడ్డాను. రిజల్ట్ చూసుకున్నప్పుడు కూడా ప్రేయర్ చేసుకునే చూసుకున్నాను, దేవుడా ఇంకేదైనా నీ చిత్తమే అనేసి. అప్పుడు చూసుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తే సిల్లీగా చెప్తున్నారేమో వీళ్ళు అనుకున్నాను. కానీ రిజల్ట్ చూసుకున్నాక నాకే అందరికంటే హైయెస్ట్ వచ్చాయి. నేనే కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. హల్లెలూయా. 2 చేతులు అయితే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడికి సమస్తము సాధ్యమే. తను గత సంవత్సరం నుంచి వచ్చేది, హాస్టల్లో ఉంటూ ఇక్కడికి వస్తూ ఉండేది. కానీ తనకున్నటువంటి ప్రాబ్లం బ్రెయిన్లో తనకి ఫిట్స్ ప్రాబ్లం ఉంది. హల్లెలూయా. అయితే వచ్చేటప్పుడు మనిషి అంతా ఎర్రగా అయిపోయింది. ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఆ ప్రాబ్లంతో దేవుడి మందిరంలోకి రావడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో నువ్వు వాడబడతావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఈ బలహీనత కొన్ని రోజుల్లో ఉండదని చెప్పాం, అంతేనా? దేబోరా, నిర్మలమ్మ, మేమందరము 40 దినాల ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థన. గత సంవత్సరం కూడా 40 దినాలు, 21 దినాలు ఈ ప్రార్థన కొంతమంది గ్రూపులు పెట్టి ఆ పరిస్థితుల కోసం ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా. ఎవరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం సమయాన్ని కూడుకొని ప్రార్థన చేసాం, కార్యములు జరగాలి. హల్లెలూయా. ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయికి తెలియకుండా నా ప్రాబ్లం పోయింది. అవునా? హల్లెలూయా. అమ్మాయికి తెలియకుండా రోగాన్ని దేవుడు తీసేశాడు. హల్లెలూయా. ఈ దినం ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఆ ధైర్యం ఇచ్చింది కూడా దేవుడే. నమ్మింది. నేను పరీక్షలు పాస్ అవ్వలేను, సమయంగా రాలేకపోయినా అన్నాడు. హల్లెలూయా.
తనను నమ్ముకున్న వారిని తలగా ఉంచుతానే కానీ తోకగా నేను ఉంచను అని చెప్పిన దేవుడు. కాలేజీకి టాపర్గా బిడ్డను నిలబెట్టాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగును. ఒకటే, తన విశ్వాసంతో ఉంది, ప్రార్థన చేసుకుంది, సేవకుడి మీద ఆధారపడి మీ ప్రార్థన మాకు కావాలని ప్రార్థన చేయించుకునేది ఎప్పటికప్పుడు. ఆ బిడ్డ ఈ దినము చదువుకుంది కానీ మోకాలు వేస్తే కన్నీటి ప్రార్థన చేస్తుంది తన కుటుంబీకుల కోసం కానీ, ఈ గ్రామం కోసం కానీ, ఈ ప్రజల కోసం కానీ. దేవుడిచ్చిన వరం ఆ కన్నీటి ప్రార్థన వరం. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. విశ్వాసంతో నమ్మి తన తల్లిదండ్రులకు చెప్పి తన తల్లిని దగ్గర పెట్టి మన 1వ తారీఖున బిడ్డ బాప్తిజం తీసుకుని కీర్తన అనే పేరు పెట్టబడింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నూతనమైన కృపతో దేవుడి నూతన సంవత్సరం నేను నింపి అనేకులు దీవెనకరమైన పాత్రగా దేవుడు చేసి వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఎంతవరకు జరిగిన కార్యం